క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాథ దేవుని చిత్తమును బట్టి మరొక నూతన దినములో మోషే సుకోపవాస ధ్యానములలో ప్రవేశించి ప్రభువును స్తుతించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతించుచు ఉన్నాను. ఆ దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. ఆమెన్. 9వ అధ్యాయము నిర్గమకాండము యొక్క ధ్యానము మనం ఈ దినమందు జరిగించు ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలో 35 వచనాలు కనబడుతూ ఉన్నాయి. ఈ 35 వచనాల్లో 3 సంగతులు మనము చూచుచూ ఉన్నాము, చదువుచూ ఉన్నాము. 3 విధములైన తెగుళ్ళు ఐగుప్తీయుల మీదికి మోషే ద్వారా కలిగినట్టుగా మనం చూస్తున్నాం. పశువులన్నీ చనిపోవుట 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు కనబడుచు ఉన్నది. పొక్కులు పొక్కే దద్దుర్లు 9వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనకు కనబడుచు ఉన్నది. అలాగే వడగండ్లు వస్తాయనే హెచ్చరిక, ఆ వడగండ్లు రావడం ఈ 9వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూసినప్పుడు మనకు కనబడుచు ఉన్నది. గమనించండి. ఇప్పుడు 5వ తెగులును గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ముందుగా మొదటి తెగులు నీరు రక్తంగా మార్చబడింది. 2వ తెగులు కప్పలు గుంపులు కాలువల్లో నుండి, ఏట్లో నుండి ఇంట్లోనికి వచ్చేసాయి. 3వ తెగులు భూమి మీద ఉన్న ధూళంతా పేలుగా మార్చబడి మనుషుల మీద ఉండి ఇబ్బంది పెట్టాయి. 4వదిగా ఈగలు గుంపులు వారి మీదకు వచ్చి వారిని ఇబ్బంది పెట్టాయి. ఈ 4 రకములైన తెగుళ్ళ చేత బాధింపబడుతూ ఉన్నప్పటికీ ఫరో గారి యొక్క హృదయము కఠినమై ఇశ్రాయేలీయులను పోనీయకపోయినాడు గనుక ఇప్పుడు 5వ తెగులు వారి మీదకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి. 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూచినప్పుడు మోషే గారు వెళ్ళి వారిని అడుగుతూ ఉన్నాడు. ఫరో యొద్దకు వెళ్ళి మోషే గారు అడుగుతూ ఉన్నాడు, దేవుణ్ణి సేవించడానికి ప్రజలను పోనిమ్ము. ఒకవేళ అలాగు పోనీయకపోతే నేను నిన్ను ఇబ్బంది పెడతాను. పొలములో ఉన్నటువంటి పశువుల మీదికి, అలాగే ప్రయాణ సాధనములుగా ఉన్న గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి ఆ తెగులు వస్తుంది. ఆ మిక్కిలి బాధాకరమైనటువంటి తెగులను బట్టి మీ పశువులన్నీ చచ్చిపోతాయి. నేను ఒక అద్భుతం చేస్తాను. ఏంటంటే ఇశ్రాయేలీలు కూడా పశువులు కాపరులు కాబట్టి, మంద కాపరులు కాబట్టి వారికి విస్తారమైన పశువులు ఉన్నాయి. కానీ ఆ పశువులను నేను సంహరింపను, వాటిని నేను వేరు చేస్తాను. 4వ వచనంలో ఈ మాటలు కనబడుతున్నాయి. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదు. ఆ విధంగా నేను వేరుపరుస్తానని ప్రభువు మాట్లాడుచూ ఉన్నారు. గుర్తించవలసిందిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, అలాగే ఆ పశువుల మీదికి భయంకరమైనటువంటి ఆ వ్యాధి కలుగగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిపోయాయి. కానీ ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటి కూడా చావలేదు అని 6-7 వచనములలో మనము చూస్తున్నాం. మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలీల పశువులలో ఒకటియు చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. ఆయనను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. దేవుడు చేసే గొప్ప కార్యములవే. గోషేను దేశమును వేరు చేసినట్టుగా 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే 8వ అధ్యాయం 22వ వచనంలో, మరియు భూలోకమునైన యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగలు గుంపులుండవు. నా ప్రజలు నీ ప్రజల నుండి
ప్రత్యేకపరచెదను. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. కాబట్టి నా ప్రజల దేశములో ఈగలు గుంపులు ఉండవు అని 8 అధ్యాయంలో దేశమును వేరు చేస్తున్నాడు. ఇక్కడ 9 అధ్యాయంలో పశువులను ప్రత్యేకపరచుచున్నాడు. ఐగుప్తీయుల పశువులు, ఇశ్రాయేలీల పశువులు. ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిపోతా ఉన్నాయి, కానీ ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటి కూడా చనిపోకుండా దేవుడు కాపాడుచూ ఉన్నాడు. కాబట్టి ఇలాగ పశువులు ఎప్పుడైతే ఐగుప్తీయుల పశువులు చనిపోయాయో జరిగిన విషయం ఏమిటి అంటే, పొలం పనులన్నీ ఆగిపోయాయి. దున్నడానికి కానీ కుప్ప నూర్చడానికి కానీ పశువులే ఆధారమైనటువంటి ఆ రోజుల్లో ఈ పశువులు లేనందువల్ల పొలము పనులన్నీ ఆగిపోయాయి. ప్రయాణాలు కూడా గుర్రాల మీద, గాడిదల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవారు కాబట్టి ప్రయాణాలన్నీ కూడా ఆగిపోయాయి. అయినప్పటికీ కూడా ఫరో హృదయము కఠినమై ఉన్నది, ఇశ్రాయేలీలను పోనీయకపోయినాడు. ఇప్పుడు మరి యొక్క తెగులును దేవుడు ఐగుప్తీయుల మీదకి పంపిస్తా ఉన్నాడు. 6వ తెగులు. 9 అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు మరి యొక్క తెగులు కనబడతా ఉన్నది. ఓ మోషే, నువ్వేం చేయాలి? ఆవపు బుగ్గి తీసుకోవాలి, పిడికిల నిండా ఫరో కళ్ళు ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లాలి. అప్పుడు పొక్కులు పొక్కే దద్దుర్లుగా దేశములో ఉన్న ఐగుప్తీయులందరి మీదకి ఈ దద్దుర్లు వస్తాయి అనే మాట మనం చూస్తున్నాం. ఇది ఎలా ఉంది అంటే, మనుషులకు కలిగే కుష్ఠరోగమును పోలి ఉన్నది. మనుషులకు కలిగేటటువంటి కుష్ఠరోగము గాయములతో, పొక్కులతో, దద్దుర్లతో, చీమి రక్తము కారుచు ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందో అలాంటి గాయములు, పొక్కులు పొక్కే దద్దుర్లు, గాయములు ఆ ఐగుప్తీయులందరికీ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు 11వ వచనాన్ని బట్టి మనం చూస్తే, మరి ఆ దద్దుల వలన సకున గాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు సకున గాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. గమనించండి ఈ మాటలు. ఇంతవరకు ఈ సకున గాండ్రు, ఈ మంత్రజ్ఞులు కర్రలను పాములుగా చేశారు, నీళ్లను రక్తంగా చేశారు, కప్పలను కూడా రప్పింప చేశారు. ఇలాగూ అద్భుతములు చేసినటువంటి మంత్రజ్ఞులు కూడా ఈ పొక్కులు పొక్కే దద్దుర్లు వంటి వ్యాధితో, ఈ కుష్ఠరోగము వంటి వ్యాధితో వారు బాధింపబడుతూ యాతన పొందుచూ ఉన్నారు. యాతన పొందుచూ ఉన్నారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో పౌలు గారు అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆ దేవుని చేతిలో పడ్డారు వీరు. ఫరో కఠినుడై ఐగుప్తీయులందరికీ ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఇప్పుడు సకునగాండ్రకు కూడా ఈ బాధ కనబడుతూ ఉన్నది. వారు కూడా, అధిపతులు కూడా, ఈ ఐగుప్తీయులందరూ కూడా, మంత్రజ్ఞులు కూడా, రాజుగారు కూడా, వారందరూ కూడా ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ పొక్కులు పొక్కే దద్దుర్లతో యాతన పెట్టబడుచు ఉన్నారు. గ్రహించండి. అయినా ఇంత ఇబ్బంది వారు పడుతూ ఉన్నా 12వ వచనంలో, ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్టు ఫరో హృదయమును కఠినపరచెను గనుక అతడు వారి మాట వినకపోయెను. ఫరో హృదయము కఠినమైపోయింది. 6వ తెగులు వచ్చి కుష్ఠరోగులుగా వారు మార్చబడినా, పొక్కులు పొక్కే దద్దులను బట్టి వారు ఇబ్బంది పడినా వారి యొక్క మనస్సు మారలేదు. మరి కఠినమైపోయాడు. ఇశ్రాయేలీలను పోనీయకపోయాడు. ఇప్పుడు 7వ తెగులును వారి మీదకి రప్పించడానికి ముందు దేవుడు మరి హెచ్చరిక చేయవలసిందిగా అంటే దేవుడు పంపే ప్రతి తెగులకు ముందు ఆయన హెచ్చరిక చేస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఏ సమయంలో వెళ్ళమని చెబుతూ ఉన్నాడు చూడండి. అక్కడ వాక్యంలో 13వ వచనమును మనం చూస్తే, తరువాత యెహోవా మోషేతో ఇట్లైనను, హెబ్రీయుల దేవుడిని యెహోవా
ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారిగానే లేచి ఫరో ఎదుట నిలచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని నీవు అతనితో చెప్పాలి. సమస్త భూమిలో యెహోవా వంటి వారెవరినో లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళనియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదకి పంపుతాను. నీ సేవకుల మీదకి ప్రజల మీదకి పంపుతాను అని నీవు హెచ్చరిక చేయాలి. ఇక్కడ రెండు ఆత్మీయమైన సత్యములను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు ధ్యానం చేద్దాము. మొదటి మాట ఏమిటంటే, తెల్లవారగానే అనగా ఈ ఆత్మీయమైన సత్యం ఏమిటంటే, తెల్లవారగానే నీవు ఏం చేయాలి అంటే దేవుని పని చేయాలి. ఫరో యొద్దకు పరిగెత్తుకెళ్ళి, ఇదిగో నా ప్రభువు చెప్పుచున్న మాటలు, నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్ము, ఒకవేళ పోనీయకపోతే నీకు శ్రమ కలిగిస్తాను, సమస్త భూమిలో యెహోవా వంటి వారు ఎవరు కూడా లేరని తెలుసుకునేటట్టుగా ఈసారి భయంకరమైన తెగుళ్ళు కష్టములు నీకు రానిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పవలసినదిగా ఏ సమయాన్ని దేవుడు చెబుతున్నాడంటే తెల్లవారగానే. ఇది ఓ ప్రధానమైన సమయము. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పని చేయడానికి, దేవుని కార్యం చేయడానికి ఓ ప్రధానమైనటువంటి సమయం. దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఈ సమయాన్ని ఓ ప్రత్యేక సమయంగా భావించి బైబిల్ మిషన్ వారందరూ కూడా ఈ తెల్లవారుజామున లేచి 1 గంట దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థనలు చేయాలని వారు నేర్పించారు. వేళ ప్రార్థన అంటూ ఓ ప్రార్థన పాటను ఆయన వ్రాస్తూ అందులో ఇలా చెబుతూ ఉన్నారు, దేవా దేవుని మ్రొక్కాలెండి ఓ ప్రియులారా, దేవారాజును గొల్వారండి, లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు, దేవా దేవుని మ్రొక్కాలెండి ఓ ప్రియులారా, దేవారాజును గొల్వారండి. మంచము దిగాగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తాళంచుకొనుట, మంచి పనులన్నిటిని మించిన పని యౌను, కొంచెమైనను బద్దకించుట సరికాదు, దేవా దేవుని మ్రొక్కాలెండి ఓ ప్రియులారా, దేవారాజును గొల్వారండి. మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులన్నిటికంటే మించిన పని, కొంచెమైనను బద్దకించుట సరికాదు. లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆ వెనక మీ పనులు ఆరంభించుట మేలు. అంచేత తెల్లవారు సన్నిధి, తెల్లవారు ధ్యానము, తెల్లవారుగానే లేచి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్ము అని చెప్పు అని దేవుడు మోషేకు తెలియచేయుచున్నటువంటి మాటలు. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును మనము చూచితే మరికొన్ని మాటలు మనకు కనబడుచు ఉన్నవి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరూ వేకువన లేచినప్పుడు, యెహోషువ వేకువనే లేచినప్పుడు మొట్టమొదట దేవునికి స్థానం ఇచ్చుచున్నారు, దేవునికి సమయం ఇచ్చుచున్నారు, దేవునికి వేకువనే లేచి ప్రార్థన చేయించు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, వేకువ ప్రార్థన, వేకువ జాము ప్రార్థన, తెల్లవారు జాము ప్రార్థన గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. 6వ అధ్యాయంలో కూడా
యెహోషువ గ్రంథములు 6 అధ్యాయము 12 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇంకొక మాట, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. దేవుని యొక్క యాజకులు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ఏర్పాటు జనాంగము ఉదయమున లేచి దేవుని మందసమును మోయుచున్నారు. దేవుని మందసమును, దేవుని పనిని వారు చేయుచు ఉన్నారు. మందసమును మోయుచున్నారు. ఉదయమున లేచి వారు ఆ కార్యమును జరిగించుచున్నారని మనము చూడగలుగుతూ ఉన్నాం, గ్రహించాలి. అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథములు 29 అధ్యాయంలో 20 వచనాన్ని మనం చూస్తే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 29 అధ్యాయము 20 వచనం, అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. పెందలకడనే లేచి యెహోవా మందిరమునకు హిజ్కియా మరియు పట్టణపు అధికారులు వెళ్ళి అక్కడ దేవునిని వెదుకుట, దేవునికి ప్రార్థన చేయుట మనము చూచుచూ ఉన్నాము, గ్రహించవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 119 కీర్తన కూడా మనం చూస్తే దావీదు గారి మాటలు అక్కడ మనకు కనబడుచు ఉన్నవి. 119వ కీర్తనలో 147 వచనాన్ని మనం చూస్తే, తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారక మునిపే నీకు మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. తెల్లవారు మునిపే కాదు, రాత్రి జాములు కాక మునిపే. మనం వాక్యంలో చూస్తే 148లో, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుంది. రాత్రి జాములు కాక మునిపే నీ వాక్యాన్ని వినడానికి నేను తెరుచుకుంటాను. అలాగే తెల్లవారక మునిపే నీ మాటల మీద ఆశ పెట్టుకొని వెతుకుతానని చెప్పినటువంటి దావీదు గారి మాటలను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము, గ్రహించవలసిందిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను, గ్రహించండి. ఇక 6వ మాటగా మనం చూస్తే, మార్కు సువార్తలు 1వ అధ్యాయము 35 వచనాన్ని మనం చూస్తే ఓ మాట మనకు కనబడుతుంది, చూడండి. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 35 వచనమును మనం చూచినట్లయితే అక్కడ మరి యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన గురించి మార్కు గారు రాస్తున్నారు. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించిన, పెందలకడనే లేచి ప్రార్థన చేయుచున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అలాగే ఈ దినములలో దేవుని పిల్లలమైన మనందరం కూడా ఇలాగే పెందలకడనే లేచి ఏకాంత ప్రార్థనలు, సన్నిధి ధ్యానము చేయవలనని ఇట్టి అనుభవం కలిగిన దైవజనులు దేవదాసయ్య గారు ఉదయముననే లేచి ధ్యానము చేసే ధ్యానపరుడు అయినటువంటి, సన్నిధి పరుడు అయినటువంటి దేవదాసయ్య గారు మరి అందరికీ గొప్ప ప్రార్థన నేర్పారు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము అంటూ మరి కనిపెట్టి ఉండండి, సన్నిధిలో ఉండండి, ధ్యానం చేయండి, ఆయన కనబడతారు, ఆయన మాట్లాడతారు అంటూ గొప్ప ధ్యానమును గురించి నేర్పిన ధ్యాన మహర్షి దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు మనము ఎరుగుదాము. దేవునికి స్తుతి కలుగునుగాక, ఆమెన్. ఇక్కడ ఆత్మీయమైన సత్యాల్లో ఒకటి, తెల్లవారుజామున ప్రార్థన చేసేటటువంటి స్థితిని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే, తెగులు పంపడానికి ముందు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మనం 9వ అధ్యాయాన్ని మనం చూస్తే 13వ వచనం నుండి, నిర్గమకాండము 9వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. 13వ వచనం నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమనంటే ఒకవేళ నీవు ఇశ్రాయేలును పోనీయకపోతే ఈ తెగుళ్ళన్నీ నీ మీదకి వస్తాయి అంటూ మరి ఆయన తెలియచేయుచున్నటువంటి మాటలు, మనకి హెచ్చరికలు మనము చూడగలుగుతూ ఉన్నాం.
ఎలాగూ పదే పదే చెప్పుట దేనికి సూచన అంటే దేవుని ఓర్పుకు, దేవుని సహనమునకు, దేవుని దీర్ఘశాంతమునకు ఇవి సూచనగా ఉన్నవి. పదే పదే మోషే ఫరో మోషే గారి మాట వినకపోయినా సరే పదే పదే మోషే ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రతిసారి ప్రభు రక్షణ మార్గమును, శిక్షా మార్గమును తెలుపుచున్నాడు. రక్షణ మార్గమును, శిక్షా మార్గమును తెలియచేయచ్చు ఉన్నాడు. గ్రహించాలి, రక్షణ మార్గము ఓ ప్రక్క, శిక్షా మార్గము, రెండు మార్గములను కూడా. నీవు మాట వింటే రక్షించబడతావు, వినకపోతే శిక్షించబడతావు. రక్షణ మార్గము, శిక్షా మార్గము, రెండు మార్గములను కూడా దేవుడు ఫరోకు తెలియచేస్తూ ఉన్నాడు. విచారం ఏమిటంటే ప్రతిసారి ఫరో శిక్షా మార్గమనే కోరుకుంటూ ఉన్నాడు. మానవులమైన మనకు కూడా దేవుడు అనేకమైన గడువులు ఇస్తున్నాడు, అనేకమైన సమయములు ఇస్తున్నారు. ఇంకా మారతాడు, ఇంకా మారతాడు, ఇంకా తప్పు తెలుసుకుంటాడు, ఇంకా తప్పు తెలుసుకొని నా వైపు తిరుగుతాడని మానవునికి దేవుడు అనేకమైన గడువులను ఇచ్చుచూ ఉన్నారు. దైవజనులు రాసినటువంటి రక్షణ పద్యముల పుస్తకంలో కూడా ఒక శేష పద్యంలో, తేటగీతిలో ఈ సంగతిని దైవజనులు చెప్పారు. నరుడు క్రీస్తుని తట్టు తిరుగుటకు గడువుల మీద గడువులు కలవు. సుఖమందు తిరగనుచో కష్టమందైనా తిరగవచ్చును, అప్పుడు తిరగకున్నా. మరణమందున క్రీస్తు మాట్లాడినప్పుడైనా తిరగవచ్చును, అప్పుడు తిరగకున్నా. పాతాళ మందైనా భక్తుల బోధకు తిరగవచ్చు, అప్పుడు తిరగకున్నా అంటూ మరి శేషపద్యంలో చెబుతూ కంటిన్యూషన్గా తేటగీతిలో తీర్పు దినమైందైనను తిరగవచ్చు, అప్పుడు తిరగని ఎడల అనంతమైన నరకమునకు పోవలయును నైజ బుద్ధి, దీనికి కారణమవునిది తెలుసుకొనుడి అంటూ మీ నైజము, ఈ నైజ బుద్ధి నరకానికి నడిపిస్తుంది. కానీ దేవుడు అనేకమైన గడువులు ఇస్తున్నాడు. కష్టకాలంలో తిరగకపోతే సుఖకాలంలో కాకపోయినా, మరణమందైనా, దేవుడు మాట్లాడినప్పుడైనా, పాతాళంలో భక్తుల బోధకైనా, తీర్పు దినమందైనా తిరగాల్సి ఉంటుంది. ఒకరు తిరగకపోతే మీ నైజ పాపమును బట్టి మీరు నరకానికి వెళ్తారు, నష్టపోతారు, జాగ్రత్త అంటూ మరి మాట్లాడుచున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రతిసారి ఫరో ఏ విధంగా శిక్షా మార్గమును ఎంచుకుంటున్నాడు, మానవుడు కూడా ఇచ్చిన గడువులన్నిటిని కూడా మరి విడిచిపెట్టి పట్టించుకోకుండా నిర్లక్ష్యము చేస్తూ శిక్షా మార్గమునే కోరుచు ఉన్నారు. జాగ్రత్త. దేవుని పిల్లలమైన మనందరం కూడా ఆయన చేతి కింద దీన మనస్కులై అణిగి మణిగి ఉండుటకు నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎలాంటి దేవుడు అంటే హబక్కులో వ్రాస్తూ కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. పక్కన కోపిస్తున్నాడు, మరొక ప్రక్క ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల ఎలాగు జాలి పడతాడు, అలాగే తన యందు భయభక్తులు కలిగిన వారి వల్ల దేవుడు అలాగు జాలి పడతాడనేటటువంటి మాటలు మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మరి ఒక హెచ్చరిక ఫరోకు చెబుతూ ఉన్నాడు. ఏమనంటే చూడండి 17వ వచనంలో, ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఫరో చేయుచున్నటువంటి మరి ఒక కార్యం ఏమిటంటే అతిశయపడుట, గర్వించుట. గమనించండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే నాశనమునకు ముందు గర్వము నడుచును. చాలామంది గర్వించి చెడిపోవచ్చున్నారు, గర్వించి నశించిపోవచ్చున్నారు. సాతానుడు కూడా యెషయా ప్రవచనంలో 14వ అధ్యాయంలో సాతాను యొక్క నాశనము మనకు కనబడుచు ఉన్నది. అతడు దేవునితో నన్ను నేను సమానుడిగా చేసుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కి కూర్చుంటారని గర్వించి నాశనమై నరకములో ఒక మూలకు త్రోయబడినట్టుగా మనం చూస్తున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే ఉజ్జియా స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయాడు. యాజకులు చేసేటటువంటి ఆ పని చేయడానికి సిద్ధపడి కుష్టమును సంపాదించుకున్నాడనేటటువంటి విషయమును మనము చూడగలుగుతూ ఉన్నాము. గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము
32 వచనాలు మనం చూస్తే 31 వచనాలు మనం చూస్తే నెబుకద్నెజరు గడ్డి మేసెను. రాజ్యము చేయవలసిన నెబుకద్నెజరు గడ్డి మేసెను. కారణం ఏంటంటే గర్వించిన వాడై ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనం గర్వించే వారంగా కాకుండా మరి మంచిగా ఉండాలి. చక్కని హెచ్చరిక పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ తెలియచేయచ్చు ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 10 వచనాన్ని మనం చూస్తే, రోమా పత్రిక 12వ అధ్యాయము 10 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక హెచ్చరిక మనకు కనబడుచు ఉన్నది. చూడండి, 12వ అధ్యాయం 10 వచనములో, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అనురాగం కలిగి ఉండండి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. 16వ వచనంలో, ఏడ్చే వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి. హెచ్చు వాటి యందు మనసునుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి, ఇలాగ ముందుగా హెచ్చరిక చేయబడింది. అతడు మాట వినలేదు కనుక వడగండ్ల వాన వారి మీదకి కురిపించాడు. దేవునికి భయపడిన వారందరూ రక్షించబడ్డారు, భయపడని వారందరూ శిక్షించబడ్డారు, నాశనమయ్యారు. మనుషుల మీదకి వడగండ్ల వాన, జంతువుల మీదకి వడగండ్ల వాన, పశువుల మీదకి వడగండ్ల వాన, కూర మొక్కల మీదకి వడగండ్ల వర్షం పడి మునుపెన్నడు ఎరుగని రీతిలో ఆ యొక్క మనుషులు, జంతువులు, పశువులు, కూర మొక్కలు వర్షం వల్ల నాశనమయ్యాయి. ఆ సమయంలో ఇప్పుడు ఫరో మోషేను ప్రాధేయపడ్డాడు. మోషే ప్రార్థించగా 9వ అధ్యాయం 33వ వచనంలో, ఈ నిర్గమకాండంలో 9వ అధ్యాయము 33 వచనాన్ని మనం చూస్తే మోషే ప్రార్థన చేయుచున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఉరుములు వడగండ్లు నిలిచిపోయాను, వర్షము భూమి మీద కురియుట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములు నిలిచిపోవడం చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీలను పోనీయకపోయెను. గమనించండి, అతని హృదయం మరలా కఠినమైపోయింది, ఇశ్రాయేలీలను పోనీయకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. గ్రహించాలి, కొందరు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మారరు. 27వ అధ్యాయం సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే 27-22లో, మూడిని రోటిలోని గోధుమల్లో వేసి రోకట దంచినను వాని మూడత వానిని వదిలిపోదు. మూడుడైన వానిని రోట్లో వేసి దంచినప్పటికి కూడా, గోధుమలను దంచితే, ధాన్యమును దంచితే పైన పొరపోవచ్చేమో, కానీ మూడిని మూఢత్వం మాత్రం పోదు అని మనం చూస్తున్నాం. అలాగూ మూఢత్వం పోకుండా భయంకరంగా ఫరో వంటి కఠినమైన మనసు కలిగిన వారంగా కాకుండా భక్తి పూర్వకమైన మనసు కలిగి దేవుని కృపలో మనందరం సాగాలి. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. తండ్రి, మీకు వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయండి. శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, తెగులు వెంబడి తెగులు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఈ అధ్యాయంలో పశువులన్నీ చచ్చిపోయాయి, అయినా ఫరో హృదయం కఠినమయ్యింది. ప్రభువా మా తండ్రి, మీ దయను బట్టి మనుషులందరికీ ప్రభువా కలిగినటువంటి శ్రమ మీకు తెలుసు. ప్రభువా తండ్రి, ఆ కుష్ఠరోగమును పోలిన పొక్కులు దెద్దర్లు, అయినా అతని హృదయం కఠినమైపోయింది. వడగండ్ల వర్షాన్ని పంపడానికి ముందు దేవుడు హెచ్చరిస్తున్నాడు, తెల్లవారుజామున నువ్వు వెళ్ళి చెప్పాలని. ఈ తెల్లవారు ధ్యానం, ఈ తెల్లవారు ప్రార్థనా కార్యక్రమం మాకు నేర్పించండి. ఆ ప్రకారంగా మేము జీవించగలిగిన భాగ్యం, ధన్యత, దీవెన దయచేయండి. ప్రభువా, నీ హెచ్చరికను మేము గుర్తించి లోబడి మనసు మార్చుకొని మూఢత్వాన్ని పోగొట్టుకొని మీకు అనుకూలంగా జీవించగలిగిన భాగ్యం, ధన్యత వినుచున్న మా అందరికీ దయచేయండి. వారి వల్లే మేము చెడ్డను వాటిని ఆశించకుండా మంచి వాటిని ఆశించిన కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. క్రీస్తు యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. వెళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము.
మమ్మల్ని శోధనను తేకుమొక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది కిల్లకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది కిల్లకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది కిల్లకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత.